తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, సాధారణంగా సంతానం లేనటువంటి స్త్రీ పురుషులకి పుట్టలో పాలు పోసి పుట్ట చుట్టూ తిరుగుమని చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది మూఢనమ్మకమా లేకపోతే శాస్త్రమా? సంతానం కలగనటువంటి స్త్రీ పురుషులు ఎవరైనా మన శాస్త్రం ప్రకారం చెప్పబడినటువంటిది ఏంటనంటే, పూర్వకాలంలో వైద్యంతో పాటుగా మీరు ఈ దేవతారాధనని చేయండి, రావి చెట్టు చుట్టూ తిరగండి అని చెప్పి మగవాళ్ళకి, ఆడవాళ్ళకైతే పాము పుట్ట చుట్టూ తిరిగి పాలు పోయండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఇది మూఢనమ్మకం అనంటే, ప్రస్తుతం సైన్స్ అనేదే ఎక్కువగా కంటికి కనబడుతుంది కాబట్టి కంటికి కనబడినటువంటి ఆచారాన్ని మనం పాటిస్తున్నాము. అటువంటి వల్ల ఈ నష్టము అనేటువంటిది మన సాంప్రదాయానికి కలుగుతుంది. ఎందుకనంటే, ఒకప్పుడు మన పూర్వీకులు ఆచరించినటువంటి విధానాన్ని మూఢనమ్మకంగా కొట్టిపారేస్తున్నారు. అందుకని ఇప్పటికీ కూడా మీరు చూసుకున్నట్లయితే, మేము ఆ చెట్టు చుట్టూ తిరిగాం కాబట్టి మాకు సంతానం కలిగిందని, ఆ పాము పుట్ట చుట్టూ తిరిగాము కాబట్టి మాకు సంతానం కలిగిందని చెప్పి, అమ్మాయి పుడితే సుబ్బలక్ష్మి, అబ్బాయి పుడితే సుబ్బారాయుడు, సుబ్బారావు, ఇలా పేర్లు పెట్టుకున్నారు. అంటే దాని అర్థం అంటే ఏంటి? ఈ యొక్క సుబ్బారాయుడు, సుబ్బలక్ష్మి అన్న అది నాగదేవతకి సంబంధించినటువంటి పేర్లే. అయితే మనం హిందువులము చాలా గొప్ప తెలివిగల వాళ్ళమమ్మ. మనలో ఉన్నటువంటి తెలివితేటలు ప్రపంచానికి మనం ఎక్కడగా గొప్పగా పేరు ప్రతిష్టలు పొందుతాము, ఒక గురుస్థానానికి అంత తొందరగా భారతదేశం వెళుతుందేమని భయపడినటువంటి ఆంగ్లేయులు మన చేతితో మన కంటినే పొడిచేటట్టుగా చేశారు. మీది కాదురా, మీది సరైనది కాదు, మీకు చదువు లేదు కాబట్టి మీ ఆచారాలు మంచివి కావు అని చెప్పి మన చేతితోనే మన కంటిని పొడిచే విధంగా చేశారు. అంటే వాళ్ళది గొప్ప, మనది తప్పు అన్నట్లుగా చిత్రీకరించారమ్మా. తద్వారా ఒక ఆత్మన్యూనత, ఆ ఆత్మన్యూనతకి మనం గురైపోయి మనం వాడే గొప్ప అని చెప్పేసి ఆంగ్లేయుడు పరిపాలించినటువంటి విధానంలో మనం పెరిగాం కాబట్టి వాళ్ళ విధానాలే గొప్పవనుకునే స్థితికి మనం దిగజారిపోయాం. ఒకప్పుడు మీకు ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ మీకు చూపిస్తాను. ఒక ప్రముఖమైనటువంటి కంపెనీ అడ్వర్టైజ్మెంట్. మీరు బొగ్గు తోముతున్నారా, మీరు బొగ్గు పెట్టి తోముకుంటే మీ పళ్ళు ఇలా అవుతాయని చెప్పి గాజు గ్లాస్ మీద ఇలా బొగ్గుతో ఇలా నడిపితే అవి గీతలు పడిపోయి కనిపించేది. మీ పళ్ళు కూడా అట్లా గీతలు పడిపోయి పళ్ళు మొత్తం అరిగిపోతాయని చెప్పి. కానీ అదే కంపెనీ ఇప్పుడు పెద్ద పెద్ద హీరోయిన్లతో మీరు వాడే పేస్ట్లలో బొగ్గు లేదా, మీరు వాడే పేస్ట్లలో ఉప్పు లేదా అంటే, మన వాళ్ళు చార్కోల్ పేస్ట్లని ఇప్పుడు మొత్తం బ్రాండింగ్తో అమ్ముతున్నారు. అంటే మన పూర్వకాలంలో తెలివి తక్కువ వాళ్ళ బొగ్గుతో తోముకున్నారు, తర్వాత ఉప్పుతో తోముకున్నారు, ఉప్పు లేదా అని చెప్పేసేసిన అడ్వర్టైజ్మెంట్స్ వచ్చాయి. అంటే మన ఆచార వ్యవహారం చాలా గొప్పది కాబట్టి పూర్వీకులు వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మన పూర్వీకులు అందించినటువంటి ఆచారాన్ని విశ్వాసముతో, భక్తితో, నమ్మకంతో ఆచరించండి. అంతే తప్ప పైవాడు ఎవడో అన్నాడు మనము ఈ పద్ధతిని పాటించకూడదని చెప్పవద్దు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, ప్రతి మానవుడు కూడా సైన్స్ని అంగీకరించాలి. అంటే సంతానం కలగలేదు అన్నప్పుడు వివాహమైన తర్వాత 3 సంవత్సరాల వరకు వేచి చూడమనేది శాస్త్రం. ఈ 3 సంవత్సరాల లోపల దైవికమైనటువంటి సంతానము కలుగుతుంది. ఇంకా ఏ రకమైనటువంటి పరిహారాలు పాటించకుండా వివాహమైన దారభ్యత 3 సంవత్సరాల లోపల ప్రయత్నం చేస్తే సంతానం కలుగుతుంది. 3 సంవత్సరాల లోపల కూడా సంతానం కలగకపోతే అప్పుడు వైద్యుని సంప్రదించమంది. కాబట్టి ఇప్పుడు ఫెర్టిలిటీ సెంటర్స్ని ఆశ్రయించక తప్పదు, డాక్టర్ల దగ్గరికి పోక తప్పదు, పోవాలి కూడా. ఎందుకంటే వైద్యాన్ని మనం నమ్ముతున్నాం. ఎందుకంటే అనాదిగా వైద్యం చేసుకుంటూనే మనం ఆచార వ్యవహారాన్ని పాటించాం తప్ప కేవలం ఆచారాన్ని పాటించడం వల్లనే అద్భుతాలు జరిగాయని చెప్పట్లేదు. పూర్వకాలం నుంచి అనాదిగా ఆయుర్వేద వైద్యాన్ని మనం పాటించాం. కాబట్టి వైద్యాన్ని మనం పాటిస్తూ మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాన్ని మనం పాటించాలి. అంటే ఏంటి? ఇక్కడ పురుషులలో పుంసత్వము నశించిపోయినప్పుడు ఆ పుంసత్వాన్ని తిరిగి ఉత్తేజితపరిచేటువంటి విధానం. అంటే డాక్టర్ల చుట్టూ తిరుగుతారు కదా అబ్బాయిలు, అమ్మాయిలు. అయితే అబ్బాయిలలోకి వచ్చేసరికి కౌంట్ తక్కువగా ఉందండి అని చెప్పి చెప్తుంటారు, రిపోర్ట్స్ వస్తుంటాయి. వీటిని పెంచడం కోసం మందులు వాడతారు. అయితే దీనికి ఒక టైం పీరియడ్ ఉంటుంది.
కానీ మన శరీరంలో అంటే మనం మందులు వాడేటువంటిది ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా పనిచేసేటివిగా కొన్ని ఉంటాయి. కానీ అసలు శరీరంలో మూలంతో సహా ఉన్నటువంటి దోషాన్ని తొలగింపచేసే ప్రయత్నం మనం చేసుకోవాలి. అందుకనే పూర్వీకులు ఈ యొక్క మందులని వాడుతూ నాయన సంతానానికి కారకుడు విష్ణువు కాబట్టి విష్ణునామాన్ని జపం చేసుకుంటూ రావి చెట్టు చుట్టూ ఒక 41 ప్రదక్షిణలు చేయవయ్యా ప్రతిరోజు. వీలైతే ఆ రావి చెట్టు కింద చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత మీరు విష్ణుదేవత ఆరాధన చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి అని అంటారు. అంటే ఏంటనంటే అక్కడ మనకు రావి చెట్టుకు ఒక విశిష్టత ఉందమ్మా. ఎడారిలోనైనా నీటి దొరకని ప్రదేశంలోనైనా రావి చెట్టు జీవంతో బతుకుతుంది. అందుకనే మీకు ఈ రోజుకి కూడా చూస్తే పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ల మధ్యలోంచి రావి చెట్టు పుట్టినటువంటి సందర్భాలు చూస్తారు. ఇప్పుడు మనం ఫ్లైఓవర్స్ చూస్తున్నాం. ఫ్లైఓవర్లో అంతా రాళ్లే కదమ్మా, ఏ ఫ్లైఓవర్ అయినా. కానీ మీకు ఎక్కడ చూసినా ఫ్లైఓవర్ మధ్యలోంచి రావి చెట్టు పుడుతుంది. నీళ్లు లేకపోయినా జీవాన్ని పొంచుకొని పుడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే మన శరీరంలో జీవాన్ని కలగచేస్తుంది రావి చెట్టు. అందుకని పురుషులలో పుంసత్వ దోషాలు ఉన్నాయి, తర్వాత కౌంట్ తక్కువగా ఉంది అనేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ స్త్రీ పురుషులు ఎల్లరూ కూడా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే ఆ రావి చెట్టులో ఉండేటువంటి మహత్యం, ఎందుకంటే రావి చెట్టులో సకల దేవతలు ఉంటారు. కామధేనువులో ఎటువంటి సకల దేవతలు ఉన్నాయని చెప్పి మనకు శాస్త్రం చెబుతుందో, బ్రహ్మాండ పురాణంలో కూడా రావి చెట్టులో అష్టవశువులు, ఏకాదశి రుద్రులు, ద్వాదశాదిత్యులు, అగ్రతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపిణే అగ్రే శివరూపిణే అని చెప్పి, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా రావి చెట్టులో ఉన్నారు అని చెప్పి. అందుకని మీరు గమనించుకుంటే ఇది దేవతా సంబంధమైనటువంటి వృక్షములలో అగ్రభాగాన ఫస్ట్ ఉండేటువంటిది రావి చెట్టు. అందుకని మీకు చూసుకున్నట్లయితే ప్రళయాంత కాలంలో సృష్టి ప్రారంభ సమయంలో విష్ణుమూర్తి భగవానుడు మనకు రావి చెట్టు ఆకు మీద పడుకొని నోట్లో వేలు వేసుకొని, చిన్న పిల్లలు ఎలా అయితే నోట్లో వేలు వేసుకుని ఉంటారో అలా నీటి మీద తేలుతూ కనిపిస్తాడు. ఆ విష్ణుమూర్తి కూర్చునేటువంటి పడుకొని శయనించేటువంటి వృక్షరాజం యొక్క పత్రము కూడా రావి చెట్టే. అందుకనే మనకు రావి చెట్టు చుట్టూ కనుక తిరిగినట్లయితే పురుషులలో పుంసత్వ దోషాలు తొలగిపోతాయి. ఇది శాస్త్ర సమ్మతము కూడా ఆచారంలో పెట్టారు. అందుకనే మీకు నీళ్లు తాగేటప్పుడు ఇబ్బంది, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు నీళ్లు తాగండి అని అంటారు. అంటే చేసేటప్పుడు ఏం చేయాలంటే రాగి కల్వములు అని అంటారు. అంటే రావి చెట్టు యొక్క ఉన్నటువంటి కాండము, బలమైనటువంటి కాండము చేత దాన్ని వడ్రంగి వాళ్లతో ఒక గిన్నెలాగా బౌల్ లాంటిది తయారు చేయించుకునేవాళ్ళు. అందులో నీళ్లు పోసి, రాత్రిపూట నీళ్లు పోసి పొద్దున్నే లేవగానే తాగేవాళ్ళు. అటువంటి వారికి చాలా మటుకు పుంసత్వ దోషాలు పోతాయి. ఇంకా చెప్పాలి అంటే ఆ రాగి కాండముతో, ఆ రావి చెట్టు యొక్క కాండముతో గ్లాసులు కూడా తయారు చేసుకునేవాళ్ళు పూర్వకాలంలో. అందులో గ్లాసులో నీళ్ళు నింపుకొని పొద్దున నీళ్ళు, ఎందుకంటే అవి ఆ చెట్టులో ఉండేటువంటి మధ్య భాగంలో ఉండేటువంటి ఆ కాండంలో ఉన్నటువంటి శక్తి అంతా ఆ నీటిలోకి చేరుతుంది. తద్వారా శరీరంలో ఉన్నటువంటి కణజాలము శుద్ధి అవుతుంది. మరి ఎందుకని రావి చెట్టుని ప్రతిరోజు తాకకూడదు, కేవలం శనివారం రోజునే తాకాలి? లేకపోతే అంటే కొన్ని సమయాలు కూడా ఉంటాయి రావి చెట్టు ప్రదక్షిణ చేయడానికి అని చెప్తారు, అది ఎంతవరకు వాస్తవం? సమయములు అని అన్నప్పుడు చూసుకుంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా పూర్వకాలంలో ఇన్ని లైట్లు లేవు, ఇంతమంది జనసంచారం 6 దాటి సూర్యాస్తమైన తర్వాత అసలు ఎక్కడ జనసంచారం ఉండేది కాదు. ఇంటికి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు, 7ంటికే పడుకునేవాళ్ళు. ఇప్పుడు జనసంచారం పెరిగిపోయింది. 12, 1 గంట, మధ్యరాత్రి, అపరాత్రి అనేది తేడా లేకుండా జనాలు తిరుగుతూ ఉన్నారు. అవకాశాలు, అవసరాలు పెరిగిపోయాయి. తద్వారా ఒకప్పుడు ఏర్పరిచినటువంటి సిద్ధాంతం ప్రకారం ఏంటంటే అప్పుడు జనాలు తక్కువగా ఉన్నారు, వృక్షములు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రాత్రి సమయంలో మీకు జనసంచారం ఉండకపోవడం చేత క్రిమికీటకాదులు పెరుగుతాయి. తర్వాత మనకు తెలియకుండా అక్కడ వెలుతురు ఉండదు కాబట్టి ఏమైనా సర్పం భయము, ఇటువంటివి క్రిమికీటకాదుల భయము, తేళ్లు, ఇవన్నీ ఒకప్పుడు ఎక్కువగా ఉండేటివి కదమ్మా. మరి చెట్టు దగ్గరనే ఆశ్రయించుకుని చీమలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎటువంటి నష్టం వాటిల్లడం అంటూ ఏమీ లేదు. కాకపోతే మీరు అన్న దాంట్లో శనివారం రోజున ప్రదక్షిణ చేస్తే అపమృత్యు భయ దోషం తొలగిపోతుంది. అంతేకాకుండా పర్వదినాలలో రావి చెట్టు కింద ఒక వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణుల్లో పూజలు చేసే బ్రాహ్మణులు ఉంటారు, అర్చక స్వాముల వారు ఉంటారు, పండితులు ఉంటారు. కానీ వేదము 16 సంవత్సరాల పాటు నిష్ఠగా వేదము చదువుకున్నటువంటి బ్రాహ్మణుని గనక మీరు భోజనం, ఒక పూట భోజనం పెడితే ఉన్నటువంటి పుణ్య సమయాలలో 1,000,000 మంది బ్రాహ్మణులకి పెట్టినటువంటి దానితో సమానం. అలాగే గ్రహణ సమయంలో రావి చెట్టు కింద గనక స్నానం ఆచరిస్తే పురుషార్థాలు సిద్ధిస్తాయి. అంటే ఏంటి?
ధర్మ అర్థ కామ్య మోక్షములు. కాబట్టి రావి చెట్టుకి చాలా విశిష్టత ఉందమ్మా. అందుకనే ఈ రావి చెట్టు బెరడుని మనం తీసుకొని వచ్చి శుద్ధి చేసుకొని కడిగి దానిని ఈ కాండముతో కల్వము చేసుకోకపోయినా గ్లాసులు చేసుకోకపోయినా బలమైనటువంటి రావి చెట్టు బెరడుని శుద్ధి చేసుకుని అనగా చక్కగా నీటితో కడిగి ప్రతిరోజు ఒక గ్లాసులో కనుక ముంచివేసి ఆ ముంచివేసిన తర్వాత ఆ నీటిని తాగుతుంటే కూడా పుంసత్వ దోషాలు తొలగిపోతాయి. రావి చెట్టుకి అంతటి విశిష్టత ఉంది. అందుకనే పూర్వకాలంలో సకల దేవత ఆరాధన చేసేటప్పుడు రావి చెట్టు కిందనే ఆరాధన చేసేవాళ్ళు, రావి చెట్టు కిందనే తపస్సు చేసేవాళ్ళు. మర్రి వృక్షము తాంత్రిక విధానంలో వాడతాము, కానీ రావి చెట్టుని మాత్రం సకల దేవత ఆరాధనలో మనము పూజిస్తాము. అంతేకాకుండా ఒక గొప్ప విషయం ఏంటంటే మనకు శాస్త్రం చెప్పబడినటువంటి సైన్స్ చెప్పబడినటువంటిది, ప్రతి చెట్టు కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఆక్సిజన్ వదులుతుంది, సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ సూర్యోదయం వరకు కూడా కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది అని అంటుంటారు. కానీ ఎల్లవేళలా ఆక్సిజన్ని వదిలేటువంటి చెట్టు రావి చెట్టు. అందుకని ఆ సమయంలో ఎక్కడైనా కానీ ఏ రోజునైనా కానీ చేస్తే అయితే కొన్ని పర్వదినాలలో కొన్ని విషయాలలో ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రం చెప్పబడింది. ఒకటి గురు శుక్ర మూఢములలో, గ్రహణ సమయములలో, అలాగే సంక్రాంతి సందర్భం. అంటే సంక్రాంతి అంటే కేవలం జనవరిలో వచ్చే సంక్రాంతి కాదు, ప్రతి నెల ఒక సంక్రాంతి వస్తుంది. ఒక్కొక్క రాశిలోకి రవి ప్రవేశం చేసినప్పుడు ఒక్కొక్క సంక్రాంతి వస్తుంది. కాబట్టి సంక్రాంతి సమయాలలో ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు అని చెప్పబడి ఉంది. అంటే పుట్టలోనే పాలు పోసి తిరగమంటారు, దేనికని? పాలు ఎందుకు పోయాలి పుట్టలో? పాము పుట్ట చుట్టూ దోషము ఉన్నటువంటి అనగా సంతాన దోషం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా మహిళలు పాము పుట్ట చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తూ అనాదిగా వస్తున్నటువంటి ఆచారము పాము పుట్టలో పాలు పోయడం అనేటువంటిది. అయితే చాలామంది ఏమంటారంటే పాము ఎక్కడ పాలు తాగదు. వాస్తవం, పాము పాలు తాగదు. కానీ చాలామంది ఆచారంలో మితిమీరినటువంటి ప్రవర్తన మనం కొంత చేయడం వల్ల ఎదుటి వాళ్ళకి అది చిన్న చూపుగా మారిపోయింది. కోడిగుడ్లు పెడతారు, పాలు పోస్తారు. అయితే మీకు ఒక విషయం ఏంటంటే కోడిగుడ్లు పెట్టకూడదమ్మా. దేవతా సర్పములు కూడా కొన్ని ఉంటాయి. అయితే పాలు మాత్రము తాగేటువంటి పాములు ఏవయ్యా అంటే దేవతా జాతికి సంబంధించినటువంటి సర్పములు మాత్రమే పాలు తాగుతాయి. మిగతా ఏ సర్పములు పాలు తాగవు. అభయారణ్యాలలో మనుషులు సంచారం లేని ప్రదేశాలలో మాత్రమే ఈ యొక్క దేవతా సంబంధించినటువంటి సర్పములు ఉంటాయి. అయితే మీకు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే వంధ్యాదోషములు ఉన్నటువంటివి స్త్రీలు, గర్భదోషములు ఉన్నటువంటి స్త్రీలు, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా కానీ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఒక హాఫ్ గ్లాస్ ఆవు పాలు పాము పుట్టలో గనక వేసినట్లయితే అక్కడ కెమికల్ రియాక్షన్, ఆక్సిడేషన్ జరుగుతుంది. పాము పుట్ట లోపల ఉండేటువంటి మట్టి చాలా పవిత్రమైనటువంటిది. అంటే ఏంటంటే పాము పుట్టలో ఉన్నటువంటి మట్టి ఆ వేసినటువంటి ఆవు పాలతో కలిసిపోతుందో అప్పుడు ఒక రకమైనటువంటి ఆక్సిడేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఆ జరిగినప్పుడు దాంట్లోంచి కొన్ని వాయువులు వస్తాయి. ఇప్పుడు మనం గమనించుకుంటే కెమికల్ సల్ఫర్ డయాక్సైడ్లో కొన్ని నీళ్లు పోస్తే ఇమ్మీడియట్గా బుడగలు వచ్చేసేసి పొగ ఎట్లయితే వస్తుందో అలాంటిదే కెమికల్ రియాక్షన్, ఆక్సిడేషన్ జరుగుతుంది. పాము పుట్టలో ఉన్నటువంటి మట్టికి మనం ఆ సర్పము చుట్టూ నాగదేవత మంత్రాన్ని జపించుకుంటూ వేసేటువంటిది ఏదైతే ఉంటుందో ఆవు పాలు, అప్పుడు ఆక్సిడేషన్ జరిగి కొన్ని రకములైనటువంటి వాయువులు పైకి వస్తాయి. ఆ పైకి వచ్చేటప్పుడు దాని మార్గం ఏంటి? ఆ పాము పుట్ట రంధ్రములే కదా. మరి ఆ సమయంలో అక్కడ ఉండేది ఎవరు? వంధ్యాదోషంతో ఉన్నటువంటి వాళ్ళు, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ఆడపిల్లలు, అలాగే సంతానం కోసం ఉండేటువంటి ఇబ్బంది పడేటువంటి ఆడవాళ్ళు. ఆ వాళ్ళు ఆ పీల్చుకునేటువంటి గాలికి ఆ గర్భంలో ఉన్నటువంటి గర్భదోషములు తొలగిపోతాయి. ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఇదే తప్ప మనం ఏదో మూఢనమ్మకంగా కాదమ్మా. అది పాములు తాగడం ఇవన్నీ కూడా ఇంకా చాలా మంది చేసేది ఏంటంటే ఇక్కడ మన సాంప్రదాయంలో మనం కొన్ని నియమాల్ని మనం పాటించట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే సాంప్రదాయాన్ని తుంగలో తొక్కుతున్నాము, మనము మురికిగా మారుస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకి నది ఉంది, నది చూసినప్పుడు ఎంత పవిత్రమైన నది అని చెప్పి పవిత్రంగా ఆచరించుకోవాలి. కానీ ఇక పసుపులు కుంకుమాలు తీసుకొచ్చి గులాలు అన్నీ చల్లేసేసి ఆ నీటిని అంతా కలుషితం చేస్తున్నాం. మనకు దొరికే పసుపు, బయట పసుపు అమ్మే పసుపు 10 రూపాయలు 5 రూపాయలకి కుంకుమ ఇవన్నీ కూడా కెమికల్తో తయారైనవి, ఒరిజినల్ కాదు కదమ్మా. ఒరిజినల్ పసుపు అయితే నువ్వు చేసిన కొంతవరకు ఆ యొక్క నష్టాన్ని నివారణ చేయగలుగుతాం మనం. కానీ
ఈ విధంగా పాము పుట్ట దగ్గర కూడా పసుపు కుంకుమతో ఆరాధన చేస్తారు. కొంతమంది గుడ్లు పగలగొట్టి పెడతారు. చాలా హేయమైనటువంటి చర్య. దేవతా సంబంధమైనటువంటి దగ్గర ఇటువంటివి చేయకూడదు. పసుపు కుంకుమ బుట్టు పెట్టమన్నారు అంతవరకే, కానీ చల్లమండి. మీరు ఏ పాము పుట్ట దగ్గర చూడండి పసుపుతో కుంకుమతో మొత్తం నిండిపోతుంది. కానీ వంధ్యాదోషములు ఏ యొక్క స్త్రీ జాతకంలోనైతే పంచమ స్థానంలో రాహు కానీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పాము పుట్ట చుట్టూ తిరగాలి. ఇది అందుకనే వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రము ఉన్నటువంటి రోజు, చంద్రుడు ప్రవేశించేటువంటి రోజు కార్తీక మాసము నాగుల చవితి. అందుకనే ఆ నాగుల చవితి రోజున ప్రదక్షిణ చేయమని అంటారు. ఇంకొక విశేషం ఏంటంటేనమ్మా, మనకు సైన్స్ కూడా నిర్ధారించింది. పురుషుడి కణములు అనేటువంటివి మనం మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే సర్పాకారంగా కదులుతూ ఉంటుంటుంది. అంటే దీనికి సంకేతం ఏంటి? సర్పదేవతలు జీవ మనుగడకి ఆధారము. సర్పములు కూడా ఇలాగే తిరుగుతాయి కదమ్మా. కాబట్టి మనకు సర్పదేవత ఆరాధన చేయడం వల్ల వంధ్యాదోషములు తొలగిపోతాయి. అందుకనే ఏ స్త్రీ అయితే వివాహం కానటువంటి స్త్రీ పాము పుట్ట చుట్టూ తిరుగుతుందో చక్కటి అనుకూలవతుడైనటువంటి భర్త లభిస్తాడు. ఆ కోరికతో తిరగాలి. అలాగే ఏ స్త్రీకి సంతానం కలగనటువంటి ఉంటుందో ఆ స్త్రీ కనుక పాము పుట్ట చుట్టూ తిరిగితే ఖచ్చితంగా సంతానవంతులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా సంతానం కానటువంటి వాళ్ళు ఇది చేసి నిరూపణ అయిన వాళ్ళు ఎంతోమంది, వాటికి గుర్తుగా పేర్లకి సుబ్బారాయుడు, సుబ్బలక్ష్మి అని పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా మీరు ఏమాత్రము కూడా ఇబ్బంది పడకుండా వైద్యాన్ని ఆశ్రయిస్తూ మీరు ఈ సంబంధించినటువంటి పరిహారాన్ని పాటించండి. తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది. అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి స్త్రీ పురుష భేదం లేకుండా రావి చెట్టు చుట్టూ తిరిగితే తీసుకునే వైద్యము రావి చుట్టూ తిరగడం వల్ల శరీరంలో మార్పులు జరిగి అచిరకాలంలో అనగా అతి తొందరలోనే అనారోగ్యం నుంచి బయటపడతాడు. ఇది మనకు చెప్పబడి ఉన్నటువంటి శాస్త్ర నియమం. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.